ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించడమే పనిగా అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ ఈ ఎలాన్ మస్క్ని నియమించాడు. దీంతో చాలామందిని ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించే పనిలో ఎలాన్ మస్క్ అయితే కఠినతరమైనటువంటి నియమాలు, షరతులు విధిస్తున్నాడు. పైగా మీరేం చేశారో ఈ దేశానికి మీరేం చేశారంటూ ఉద్యోగులందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేసి 5 వాక్యాల్లో మీరు ఏం చేశారో రాయండి అంటూ మెయిల్ చేయండి అంటూ చెప్పాడు. ఇదంతా నచ్చనటువంటి ఈ డోజ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ ఫెడరల్ ఉద్యోగులను తొలగించడానికి నియమితులైనటువంటి ఈ డోజ్ ఉద్యోగులు 21 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మేము అమెరికన్ ప్రజలకి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశాం, అలాగే రాజ్యాంగ విలువలు కాపాడుతామని కూడా ప్రతిజ్ఞ చేశాం. కానీ ఈరోజు ఈ ఫెడరల్ ఉద్యోగుల్ని తొలగించడానికి మా నైపుణ్యాలని, మా సాంకేతికతను వినియోగించలేమంటూ వాళ్ళైతే ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరు కూడా షాక్కు గురయ్యారు. ఇంకా మరికొంతమంది ఉద్యోగులు, డోజ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నే 16 మంది ఉద్యోగులను అయితే తొలగించడం జరిగింది. దీనికి కూడా ఆ ఉద్యోగులు అయితే బాధపడినట్లుగా తెలుస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 1170 కాంట్రాక్టుల్ని రద్దు చేశారు. కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? 40% కాంట్రాక్టులు, అందులో అంటే 417 కాంట్రాక్టులు ఆల్రెడీ పూర్తయిపోయాయి. మొత్తం ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. వాళ్ళని రద్దు చేయడం వల్ల ఉపయోగం లేదు. దీనివల్ల ఏదో మిగిలిపోయింది, దీనివల్ల అమెరికా ఏదో లాభపడిపోతుంది అనేది ఒట్టి శుద్ధ అబద్ధం. దీనివల్ల ఏ ఒక్క రూపాయి కూడా మిగిలేది లేదు. ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళు ఖర్చు చేసేసారు కాబట్టి దీన్ని రద్దు చేసామని శంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదంటూ ఈ ఉద్యోగులందరూ అయితే వారి యొక్క లేఖలు, రాజీనామా లేఖలు పొందుపరిచారు. ఇవే కాకుండా నిజానికి ప్రజలకు సేవ చేస్తున్నామా లేకపోతే ప్రజలపై కక్ష పెట్టుకున్నామా అర్థం కాని విధంగా ఉంది. ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా అసమర్థులైనటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు తలదూరుస్తున్నారు. ఇది కూడా మాకు నచ్చలేదంటూ ఉద్యోగులందరూ ఆ లేఖలోనైతే పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు మస్క్, ట్రంప్ షాక్కు గురయ్యారు. మిగతా నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, ఉద్యోగులు ఈ విధంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే, ఫెడరల్ ఉద్యోగులు రాజీనామా చేయాలనుకుంటే ఇందులో డోజ్లో పనిచేస్తున్న వాళ్ళే రాజీనామా చేస్తున్నారు అంటే అది వ్యతిరేకతకి దారితీసినట్లు లెక్క. దాని గురించి ఇప్పుడు ఎలాన్ మస్క్, ట్రంప్ సపరేట్గా మీటింగ్ పెట్టుకొని ఒక చర్చలు అయితే జరుపుతున్నారు.